ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో నీకు అడ్డంకులున్నాయా? ఎవరు లేరని బాధపడుతున్నావా? ఏమి చేసినా నీకు సక్సెస్ కాదనుకుంటున్నావా? అయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను అని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు చేసే పనిలో దేవుడు నీకు తోడయండును. నువ్వు వెళ్తున్న మార్గం అంతటిని దేవుడు దీవించును. నీ స్థలములో ప్రతి అడ్డును తొలగించును. ప్రార్థించి నువ్వు మొదలుపెట్టు. నీ పనిలో నీకు విజయం కలుగును. నువ్వు బయలుదేరుతున్న ముందు ప్రార్థనతో మొదలుపెట్టు. నీకున్న ఇబ్బందులు, నీకున్న అడ్డంకులు దేవుడు తొలగించి నీ తొవ్వలన్నీ సరళము చేయను. ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో దేవుడే నీ పక్షంన యుద్ధము చేయను. ఇక చూసిన బాధ ఇక ముందు చూడకుండా దేవుడు నీకు సహాయం చేయను. దేవుడు యుద్ధము చేయవాడు. దావీదు గొల్యాతును ఒడగొట్టాను. దావీదు చిన్నవాడు, గొల్యాతు అక్కడున్న వారందరికంటే బలవంతుడు. గొల్యాతుతో యుద్ధము చేయడానికి ఎవరు ముందుకు రాలేరు. అతన్ని చూసి అందరూ భయపడేవారు, కానీ దావీదు భయపడలేదు. దేవునితో సాహసం చేసే దావీదు ప్రార్థనతో మొదలుపెట్టి తన పనులు మొదలుపెట్టను. అక్కడున్న ఊరు వాళ్ళందరూ ఆ గొల్యాతుని చూసి భయపడ్డారు, కానీ దావీదు మాత్రము భయపడలేదు. నాతో ఎవరు యుద్ధముకొస్తారని గొల్యాతు అన్నప్పుడు ఎవ్వరు ముందుకు రాలేదు, కానీ చిన్నవాడైన దావీదు నేను యుద్ధము చేస్తానని. అప్పుడు గొల్యాతు ఆశ్చర్యపడి నవ్వి ఎగతాళిగా నవ్వాను. కానీ ఆ చిన్నవాడైన దావీదే ఆ గొల్యాతును ఒడగొట్టాను. ఒక చిన్న వడసల రాయి గొల్యాతును పడగొట్టాను. దావీదు గొల్యాతుని చూడలేదు, దేవుని శక్తిని చూసి దావీదుని ఒడగొట్టాను. గొల్యాతు గొప్ప కాదు, దావీదుకు దేవుడు గొప్ప. దావీదు దేవుడి పైన ఆధారపడి గొల్యాతుని ఒడగొట్టాను. ఒక చిన్న వడసల రాయి తిప్పి గొల్యాతు మీద వేశాను. గొల్యాతు ఎంబడే చనిపోయాను. దేవుడు తోడే అంటే ప్రతి అడ్డు తొలగిపోను. గొల్యాతు లాంటి సమస్య నీకుందా? భయపడకు, దేవునితో వెళ్ళు, ప్రతి సమస్య వెళ్ళిపోతుంది. అందుకే ప్రార్థించి బయలుదేరు. ప్రార్థించి నీ పనులు మొదలుపెట్టు. ప్రతి గొల్యాతు లాంటి సమస్యలన్నీ తొలగిపోను. దేవుడు విజయంతో నిన్ను దీవించును. దావీదుని దీవించిన దేవుడు, దావీదుని గెలిపించిన దేవుడు నిన్ను గెలిపించును. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. దేవా, మా మెట్టుగున్న తోలన్నీ సరళము చేయ దేవా, నీకు వందనములు. దావీదు నీపైన ఆధారపడి గొల్యాతును ఒడగొట్టాను. దేవా, ఈ రోజు నుంచి మేము కూడా నీపైన ఆధారపడి ప్రతి గొల్యాతు లాంటి సమస్యని ఒడగొట్టి విజయంతో మేము జీవించి ముందుకు వెళ్లాలని ఈ రోజు మాతో మాట్లాడిన విధానముకై నీకు వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి విశ్వాసముతో బలముతో నీపైన ఆధారపడి దైనముతో ముందుకు కృపతో ప్రతి ఒక్క బిడ్డని దీవించు. విశ్వాసముతో వారు అన్ని విషయంలో విజయం పొందుకునేలాగా, ప్రతి సమస్య నీ ముందు పెట్టి అన్ని విషయంలో విజయంతో జీవించేలాగా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఏ సమస్య వలన భయపడుతున్నారో దేవా, ఆ సమస్యల నుంచి వారికి విడుదలిచ్చి వారిని విజయముతో దీవించమని, నీకే ఘనత మహిమ చెల్లించుకోమని సర్వోన్నతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.